ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. డబ్బులు కూడా ఉతికి ఆరేసినట్టు, బట్టలు ఉతికి ఆరేసినట్టు వాటిని కూడా శానిటైజర్ లో తడిపి క్లిప్పులు పెట్టి దండాల మీద ఆరేస్తున్నారండి. ఆయనకి 2 సార్లు కోవిడ్ వచ్చింది మేడం. ఎంత జాగ్రత్తగా ఆయనకి కోవిడ్ వచ్చింది. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం మేడం. అందులో శానిటైజర్ వేస్తాడే. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కనుక మీ ఇంటి కింద శానిటైజర్ వ్యాపారం పెట్టుకోమనాలి. ఫుల్ బిజినెస్. ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసుకొని మీరు లోపలికి రావాలండి. ఇప్పటికీ అండి. హెచ్ఎంటీవీ అని చెప్పిన ఇంకొక వైరస్ ఏదో వస్తుంది కదండి, మా కోసం అని ఇంకా డబ్బాలు పెరిగినాయా శానిటైజింగ్ డబ్బాలు? శానిటైజర్ ని మేము ఎలా వాడతామంటే మంచినీళ్ళు ఎలా వాడతామో అలా వాడతాం సార్. అయ్యి బాబోయ్, తాగటం తప్ప. అయ్యి బాబోయ్, ఫ్యూజ్ పోయిందని చెప్పి ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యూజ్ వేసారండి. వాడు ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పి ఆ మీటర్లని నీళ్లతో కడుగుతున్నారు. ఉంటుందా సార్? మీ ఇంట్లోకి అపార్ట్మెంట్ కింద నుంచే శానిటైజ్ వాసన వస్తుందేమోనమ్మా. ప్రాబ్లం కాదు సార్, అంటే కొంచెం నాకు ఐడియాలజీస్ అవి షేర్ చేద్దాం అనేసి మీ ద్వారా. ఎటువంటి ఐడియాలజీస్ సార్? కొద్దిగా వినాలని ఉంది. అంటే మళ్ళీ టైం ఎక్కువ అవుతే నేను ఆతృత తట్టుకోలేను సార్. మేమిద్దరం హ్యాపీ సార్, తను నాతో బాగుంటుంది. తను మిమ్మల్ని అప్రోచ్ ఏది పగలు రాత్రి శానిటైజర్ తో కడుక్కుంటున్నా. ఎవరు హైజీనిక్ ఉంటున్నారు మేడం? కాదండి, మరి అలాంటప్పుడు శానిటైజర్ తాగట్లేదేంటి మీరు? మొత్తం మీ అపార్ట్మెంట్లో ఇరుగు పొరుగు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఒక్కలైనా కూడా మీ చర్యలను సమర్థిస్తారా? నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, కోవిడ్, శానిటైజేషన్, లాక్డౌన్, మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోయాం. కానీ మన ఇంట్లో ప్రతిరోజు కోవిడ్ ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మై గాడ్. ఎగ్జాక్ట్లీ. మాధవి అనే ఒక అమ్మాయి మనకు మెయిల్ చేశారండి. మా ఇంట్లో ప్రతిరోజు కోవిడ్ ఇంకా రన్ అవుతోందండి. మెయిల్ చూశాక నాకు అర్థమైంది, అమ్మో అనిపించింది, కాసేపు నవ్వు వచ్చింది. కానీ ఇది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇష్యూ ఎలాంటిది ఏంటనేది. ఇంకా నేను చెప్పటం కన్నా మీరు మాట్లాడితేనే అర్థమవుతుంది డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి, మాధవి గారా? అవునండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను. మేడం నమస్తే. మేడం నమస్తే మాధవి గారు, మీ మెయిల్ చూసానండి. కొంచెం లేట్ అయింది మీతో మాట్లాడటం. నేను చాలా మెయిల్స్ పెట్టాను మీకు, చాలా సార్లు రిక్వెస్ట్ పంపించాను. ఇప్పటికైనా మీరు కాల్ చేశారు, థ్యాంక్ యూ మేడం. తప్పకుండానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూ గురించి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. తప్పకుండా మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏంటమ్మా సమస్య? ఎవరిది? మీదా, మీ వారిదా, కుటుంబందా? సార్, ఇది సమస్య అంటారో మరి ఇంకేమంటారో తెలియదు, కానీ నేను నా ప్రాబ్లం మీకు ఒకసారి అయితే చెప్తాను సార్. తప్పకుండా. మా వారి పేరు గోపికృష్ణ అండి, మాది మంగళగిరి. మాకు పాండమిక్ టైంలో అంటే 5 years బ్యాక్ మ్యారేజ్ అయింది సార్. మాది ఒక హ్యాపీ ఫ్యామిలీ అండి. మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. కోవిడ్ టైంలో పెళ్ళవడం వల్ల మేము సరే పెళ్లికి ఎక్కువ మంది వద్దు, రిలేటివ్స్ వద్దు, మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అంటే సరే అని చెప్పనని కేవలం మా పేరెంట్స్ వరకే ఉండి మేము పెళ్లి అనేది జరిగిపోయింది సార్. పురోహితుడు కూడా శానిటైజ్ చేసుకోవాలి, దూరంగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని దూరంగా కూర్చోబెట్టి పెళ్లి సొంత చేయాలి అని చెప్పనని అన్నారు మా హస్బెండ్. కోవిడ్ అంటే రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పని అనుకుని సరే అని చెప్పనని అనుకున్నాం. పెళ్ళైన నెక్స్ట్ డే అత్తగారింటికి వెళ్ళిపోయిన వెంటనే మేము హైదరాబాద్ వచ్చేసేయాలని చెప్పరని ఆయన తొందర పెట్టారు. ఎందుకు అంత హడావిడి, మేము ఇంట్లోనే ఉంటాం కదా, ఇప్పుడు ఎటు ఈ సిచ్యువేషన్ లో ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని కూడా అనుకున్నాం. లేదు వెళ్ళిపోదాం అని చెప్పినది. ఎందుకు అంటే ఇక్కడ ఎవరు కూడాను శానిటైజ్ చేసుకోవట్లేదు, ఎవరు కూడా మాస్క్ పెట్టుకోవట్లేదు, ఎవరు కూడాను సరిగా ఇవన్నీ పాటించట్లేదు, కోవిడ్ రూల్స్ అన్ని అని చెప్పని అన్నారు. సరే ఇది కూడా మంచిదే కదా మనకి అని చెప్పనని హైదరాబాద్ వెళ్ళిపోయామండి. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత అపార్ట్మెంట్ లో నైబర్స్ తో మాట్లాడినవారు. సెకండ్ వేవ్ వచ్చే ముందర అన్నమాట ఇదంతా కూడాను. అప్పుడు కూడా ఇల్లు మారిన తర్వాత మేము నైబర్స్ తో మాట్లాడకపోవడం, ఇంటి నిండా వాటర్ క్యాన్స్ ఉన్నట్టు మాకు శానిటైజర్ క్యాన్స్ ఉంటాయండి. ఉండేవి. ఇప్పటికి కూడా
కూడా ఉంటాయండి. ఏది? ఇప్పటికి కూడా మాకు ఇంట్లో లీటర్లు వాటర్ క్యాన్స్ లాగా శానిటైజర్ క్యాన్స్ అయితే మాత్రం ఉంటాయండి. మేము ప్రతిరోజు కూడాను ప్రతి వస్తువు కూడా శానిటైజర్ తోనే శానిటైజ్ చేసుకొని రావాల్సి ఉంటుందండి. కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాడుకునే టూత్ బ్రష్ తో సహా ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసుకొని మీరు లోపలికి రావాలండి. ఇప్పటికీ అండి. ఎందుకంటే మా కర్మ కొద్దీ ఆ కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్ తో పాటు ఒమిక్రాన్ అని ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త వైరస్లు కూడా వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఏదో HMPV హెచ్ఎంపీవీ అని చెప్పి ఇంకొక వైరస్ ఏదో వస్తుంది కదండి మా కోసం అని చెప్పి డబ్బాలు పెరిగినాయా శానిటైజింగ్ డబ్బాలు? ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా మేము అపార్ట్మెంట్ చేంజ్ అయిన తర్వాత అక్కడ వాస్తు బాగాలేదని చెప్పని వేరే చోటకి షిఫ్ట్ అయ్యాం సార్. ఈస్ట్ ఫేసే ఉండాలి మాకు అపార్ట్మెంట్ అట్లా అని చెప్పనని సరేలే అని చెప్పి షిఫ్ట్ అయిపోయాము. కోవిడ్ అయిపోయింది, అంతా అయిపోయింది సార్. అదంతా అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ లో అన్ని శానిటైజ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, అందరూ కూడా నార్మల్ గానే తీసుకుంటారు. కానీ ఇప్పటికీ కూడాను శానిటైజర్ ని మేము ఎలా వాడతామంటే మంచినీళ్ళు ఎలా వాడతామో అలా వాడతాం సార్. తాగటం తప్ప ఒక్కొక్కసారి కుదిరితే అది కూడా చేస్తాం సార్. పాప పుట్టి ఇప్పుడు 3 years అది కిండర్ గార్డెన్ లో వేసాం. స్కూల్ నుంచి పాప వచ్చి రాగానే తీసుకెళ్లిపోయి దాని బ్యాగ్ ని ఆమెని మొత్తం కూడా శానిటైజర్ లో ముంచి లేపుతారు సార్. అది వెళ్తుందని చెప్పండి ఎంత బాధగా ఉంటుందో తెలుసా సార్. పాప బ్యాగ్ ఓకే తీసేయచ్చు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆఖరికి డబ్బులు కూడా అండి ఎక్కడెక్కడో ఎవరెవరో ముట్టుకున్నారని చెప్పి డబ్బులు కూడా బట్టలు ఉతికి ఆరేసినట్టు వాటిని కూడా శానిటైజర్ లో తడిపి క్లిప్పులు పెట్టి దండాల మీద ఆరేస్తున్నారండి. కాదండి, 10 మందితో కలిసి జాబ్ ఎలా చేస్తున్నారు ఆయన? అదే మేడం, ఆయనకి 2 సార్లు కోవిడ్ వచ్చింది మేడం. ఆయనకి కోవిడ్ వచ్చింది, అప్పుడు నేనే చేశాను. కానీ నాకు రాలేదు, కానీ ఆయనకు వచ్చింది. శానిటైజర్ లో మునిగి తేలుతూ ఉంటారు మా వారు. రోజు శానిటైజర్ తోనే క్లీన్ చేస్తామండి మేము. ఫ్లోర్ క్లీనర్ తో కూడా మేము క్లీన్ చేయం అసలు. ఓ మై గాడ్, పంచదారని కడిగిన వాళ్ళు ఉన్నారు కళ్యాణ్ గారు, మీరు నమ్ముతారా? పంచదార ప్యాకెట్ ని కడిగి నేను కూడా చూసానండి అలాంటి సిచ్యువేషన్స్. అమ్మా చెప్పమ్మా. సార్ చెప్తే నవ్వుతారు సార్. ప్రతి రోజు కూడాను శానిటైజర్ అనే దాన్ని మా ఇంట్లో మంచి నీళ్లు అనే దానికి రీప్లేస్ గా వాడతాం సార్. అయ్యి బాబోయ్. సార్ 2 వారాల క్రితం మా ఇంట్లో కరెంట్ పోయింది. ఫ్యూజ్ పోయిందని చెప్పి ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యూజ్ వేశారండి. వాడు ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పి ఆ మీటర్లని నీళ్లతో కడుగుతున్నారు. దారుణం ఇంకేమన్నా ఉంటుందా సార్? ఏదమ్మా కరెంట్ మీటర్ మీద నీళ్ళు వేస్తే ఇంకేమన్నా ఉందమ్మా? నీళ్లు చదువుతున్నారు. అది షార్ట్ సర్క్యూట్ అయ్యి పిల్లలకి అపార్ట్మెంట్ లో వాళ్ళకి నాకు ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయండి. మళ్ళీ వచ్చి పైగా మాకు చెప్తారు, నువ్వు ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పావంటే మాత్రం ఊరుకోనని అంటారు. నా రెప్యుటేషన్ పోతుంది, నేను చదువుకున్నాను ఇది అది అని అంటారండి. బాగా చదువుకున్నారమ్మా? చదువుకున్నారండి, 3 డిగ్రీలు ఉన్నాయి. దానికి బైక్ కూడా శానిటైజర్ తోనే స్నానం చేయిస్తారండి. బైక్ మనం ఎలా కడుగుతాం సార్? బైక్ వాష్ కాదండి, శానిటైజర్ ఎక్కువ వాడేస్తే చేతులంతా మంట వచ్చేస్తుంది కళ్యాణ్ గారు. చేతులు కాళ్లే కాదు మేడం, మేము ఇప్పుడు షూ ర్యాక్ దగ్గర షూలు విడిచినా గానీ, ఫ్లవర్ వాజ్ దగ్గర ఫ్లవర్ వాజ్ గానీ కొంచెం అటు ఇటుగా మా ఇంట్లో ప్రతి ఒక్కటి కూడాను పర్ఫెక్ట్ గా ఉండాలని అంటారండి. ఉండడంలో తప్పులేదు. అది 1 ఇంచు పక్కకు జరిగినా ముందుకు జరిగినా వెంటనే వచ్చి నువ్వు ఇక్కడ క్లీన్ చేయలేదు అని చెప్పారని శానిటైజర్ వేసి రుద్దుతూ ఉంటారండి. ఏంటండి మీ ఇంట్లో ఏమన్నా పెట్టుకోండి కానీ మ్యాచ్ బాక్స్ మాత్రం పెట్టకండి అమ్మా. చాలా ఫైర్ రిస్క్ మీ ఇంట్లో. ఎందుకంటే ఎక్కడ ఏ మూలన శానిటైజర్ ఉంటుందో తెలియదు. మరి మిగతావన్నీ ఓకేనా అండి? ఒకటే కాదు మేడం, మనకి ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో మనం ఎట్లా ఉంటామండి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇబ్బందిగా ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా మేడం. అసలు ఆ టైంలో మనకి ఎవరైనా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ముట్టుకొనివ్వరు, నా పక్కన కూర్చోరు, అన్ని కూడాను కర్రతో తీసుకోవాలని అంటారు మేడం. పాతకాలంలో లాగా దూరంగా ఉండాలి, అలానే ఉండాలి, వెలేసినట్టు ఉండాలి అన్నట్టుగా చేస్తారు మేడం. ఇంకేం చేయాలి మేడం? ఏ కాలంలో ఉన్నాము? నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం మేడం. అందులో శానిటైజర్ వేస్తాడే. పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయిందండి. ఈ రోజుకి కూడాను నాకు పానీపూరి అనేది అసలు అది తినడానికి కూడా దాని దగ్గరికి దరిదాపుల్లో కూడా పానీపూరి మాట దేవుడు ఇంట్లో పూరి ఉంటుంది చూడలేరండి కనీసం. ఇప్పుడు
ఒక రోజు 2 రోజులు అంటే ఓకే శుభ్రత అని చెప్పని అనుకుంటామండి. ప్రతిదాన్ని శానిటైజ్ చేయాలి, ప్రతిరోజు డెటాల్ తో ఇచ్చేయాలి, కుదిరితే డెటాల్ తో నోరు కూడా పుక్కిలించుకోవాలని కూడా చెప్తారండి. కాదు, నేబర్స్ తో మీకు ఎంత ఇష్యూ అవుతుందేమో కదా. చాలా ఇష్యూ అవుతుందండి. వాళ్ళు శానిటైజ్ చేసుకోరు, వాళ్ళు మాస్క్ వేసుకోరు, వాళ్ళతో మాట్లాడొద్దు, పాపని ముట్టుకోనివ్వరు, కిందకి తీసుకెళ్లి పిల్లలతో ఆడుకుందామంటే చిచి వాడు శానిటైజ్ చేసుకోడు, వాడు చూడు ఎంత ఇలాంటి ఇదిగా ఎక్కువ ఉన్నాడు. ఉంటాయి. ఇంక ఈ లెక్కనైతే కనుక మీకు బస్సులోని ట్యాక్సీల్లో ఆటోల్లో ప్రయాణాలు ఉండవేమో కదమ్మా? లేవండి, మేము ఇల్లు తప్ప ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా గానీ, నువ్వు చెప్పాను కదండి, బైక్ కూడా శానిటైజ్ చేసుకున్న తర్వాతనే మేము బైక్ ఎక్కి కూర్చోవాలి. మరి ఇది అది మాస్క్ వేసుకొని అన్ని శానిటైజర్లు అన్ని దగ్గర పెట్టుకొని అప్పుడు వెళ్ళాలండి. ఒకసారి మేము ఇట్లా ఊరికి వెళ్దామని చెప్పనా అని ఊరికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కామండి. ట్రైన్ ఎక్కితే ఆ కంపార్ట్మెంట్ మొత్తం కూడాను వాసన వస్తుంది అని అన్న ఉద్దేశంతో మొత్తం క్లీన్ చేస్తామని చెప్పనన్నట్టు కూర్చున్నానండి, శానిటైజర్ కొట్టుకుంటూ. వామ్మో, అయ్యమ్మో. చాలా మంది ఇళ్లల్లో ఏంటంటే కింద నుంచే గుమగుమలు ఆడుతూ ఉంటాయి పైన వంట ఏంటి అనేది. మీ ఇంట్లోకి అపార్ట్మెంట్ కింద నుంచే శానిటైజ్ వాసన వస్తుందేమోనమ్మా? అపార్ట్మెంట్ గురించి అని అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. మేము ఇప్పటికీ ఇలా నైబర్స్ తో ఈ ఇష్యూస్ వల్ల 4 అపార్ట్మెంట్స్ మారాల్సి వచ్చిందండి. అయ్యయ్యో, ఇది 5వ అపార్ట్మెంట్. బయటికి వెళ్ళటం, పార్టీలు, ఫంక్షన్లు, ఒక సినిమా, ఒక ఎగ్జిబిషన్, ఒక పార్కు ఏమీ లేవండి. మేము ఎటైనా వెళ్ళి వచ్చినామంటే ఒకసారి శానిటైజర్ తో మొత్తం స్నానం చేయాల్సిందేనండి. సమస్య డాక్టర్ గారు. ఇంకేం డౌటే ఉంది మేడం, ఇది ఓసిడి అంటారు. కానీ అతను మరి చదువుకున్నటువంటి అంటే వ్యక్తి కోవిడ్ వల్ల వచ్చిందంటారా అసలు తనకు? ఇప్పుడు చాదస్తం అనేటటువంటిది ముందస్తే ఉంటుంది, కోవిడ్ తర్వాత కంటిన్యూ అవుతుంది. హెచ్ఎంపీ లాంటివి వస్తే కనుక ఇంకో వాళ్ళకి ఇంకా భయం, ఏదో కొత్త వైరస్ వస్తుందంటే పాపం మీకు భయం, వణుకు వచ్చేస్తుందో ఏంటో. కానీ అవును మేడం, ఏడవలేక నవ్వలేనటువంటి పరిస్థితి అమ్మనిది మా అందరికి ఈ రోజు. నేను ఎన్నో మెయిల్స్ పెట్టి మేడం కి ఎన్నో సార్లు నిన్న సమస్య చెప్తే ఎవరైనా నవ్వుతారండి. ఏంటి శుభ్రంగా నవ్వటమని కాదు కానీ అంటారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఓసిడి కదా, అది డిజీజ్ కదమ్మా. రావాలి కదా డాక్టర్ గారు, అసలు యాక్సెప్ట్ చేయాలిగా వెళ్ళటానికి. ఒప్పుకోవాలి. ఎప్పుడు అన్నాడా నాకు ఓసిడి లా ఉంది ఏమైనా ట్రీట్మెంట్? ఎందుకంటే చదువుకున్న వ్యక్తి తెలివైన వాడు కదా. అలా ఎందుకంటారండి? అసలు అలా ఏం మాట్లాడరు. నేను శుభ్రంగా ఉండమని చెప్పడం మీకు తప్ప. అతని లెక్క ప్రకారం ఇదంతా శుభ్రం. అవునండి, శుభ్రంగా ఉండాలి, నీట్ గా ఉండాలి. నలుగురిలో మనము ఏదైనా కానీ మనం అన్ని ప్రొటెక్షన్ తీసుకోవడంలో తప్పే ఉంది అంటారండి. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కనుక మీ ఇంటి కింద శానిటైజర్ వ్యాపారం పెట్టుకోమనాలి. ఫుల్ బిజినెస్. ఏమ్మా, అయ్యో అయ్యో, ఏం చేద్దామమ్మా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మీరే ఆయనకు ఒక మాట చెప్పండి. తప్పకుండా మాధవి గారు తప్పకుండా మాట్లాడదాం. మరి మీ పేరెంట్స్ కానీ అతని పేరెంట్స్ కానీ రాకపోకలు ఎలా ఉన్నాయండి? మీరు వెళ్ళటం వాళ్ళు రావటం జరుగుతుందా? అలాంటివి ఏవీ లేవండి. ఒంటరి జీవితాలు అయిపోయినాయి. కోవిడ్ దగ్గర నుంచి ఆ డెలివరీ టైంలో ఏవో తప్ప మా అమ్మగారిని 4 రోజుల నుంచి అది కూడా శానిటైజర్ ఉపయోగించే మాస్క్ వేసుకోవాలి, మొత్తం కోవిడ్ కిట్ వేసుకుని ఆవిడ నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోవాలి అంతే మేడం. మొత్తం ఈయనే చూసుకుంటానంటారు, ఈయనే చేస్తానని అన్నారు. మీ అత్తగారు వాళ్ళతో మాట్లాడారు? అసలు వాళ్ళందరూ బానే ఉన్నారండి, నాకే అదృష్టం. అయ్యో అయ్యో, ఒకసారి డాక్టర్ గారు మాట్లాడదామా? అసలు మాట్లాడదాం. ఆయన పేరెంట్ అన్నారు గోపీకృష్ణ అండి. ఆయన ఏంటంటే ఆయన ఎవరితో కూడాను మాట్లాడడానికి ఇష్టం చూపించారండి. ఓ, మళ్ళీ మాట్లాడినా కూడా ప్రాబ్లమేనా? అవునండి, ఎవరితో కూడాను మాట్లాడరు. ఎందుకంటే నాకు తెలిసిన దాంట్లో మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు నాకు కొత్తగా మన ఈ హెచ్ఎంపీవీ అని ఒక వైరస్ వచ్చింది కదండి. అవునవును. ఈ వైరస్ వల్ల మళ్ళీ ఆ శానిటైజర్, దాని వల్ల నేను నా పాప ఎంత ఇబ్బంది పడతామోనని భయం వేసి నా వల్ల కాక ఒకసారి మీతో మాట్లాడి ఏమన్నా కాస్త నాకేమన్నా మీరు సలహా చెప్తారేమో అన్న ఉద్దేశంతో కాల్ చేశాను. తప్పకుండా చేద్దాం. అతనికి కన్విన్స్ చేయాలి మనము. అతనికి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు యూజువల్గా మన దగ్గరకు వచ్చేంత వరకు చాలా మొండికేస్తారమ్మా. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కసారి ట్రీట్మెంట్ కానీ కౌన్సిలింగ్ కానీ దిగిన తర్వాత వాళ్ళకి ఎంత రిలీఫ్ వస్తుంది అంటే, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఫీల్ అవుతారా డాక్టర్ గారు? రిలీఫ్ వస్తుంది. ఇంతకాలం ఇన్ని రోజులు బట్టి ఒకే చాదస్తపు ఆలోచనతో కొట్టుకుపోతున్నాను, నా జీవితంలో ఇంత టైం వేస్ట్ అయింది, అందరినీ ఇంత ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఒక్కసారి అది కట్ అవటం మొదలవుతే కనుక ఇంక కట్ అయిపోద్ది ఆ చైన్ రియాక్షన్. కానీ కన్విన్స్ అవ్వగలగాలి. చూద్దాం, మనం ట్రై చేద్దాం. రైట్. మాధవి గారు ఒకసారి కనెక్ట్ చేస్తారా అతనికి, మీ హస్బెండ్ కి? మేడం, నేను ఇట్లా షోకి వచ్చాను, ఇట్లాంటివన్నీ నేను మాట్లాడలేదు, మీరే ఒకసారి తనతో మాట్లాడండి. బాగుండదేమోనమ్మా, ఎందుకంటే అతను చదువుకున్నటువంటి వ్యక్తి, పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి.
అందుకే సార్ నేను ఇప్పుడు ఈ షోకి వచ్చాను, నేను ఇలా చెప్తున్నాను, ఇలా కాల్ చేశాను అని చెప్పానంటే అసలు అంటే బాగోదు తను సార్. ఎలా మీరే రిసీవ్ ఒకసారి- చేసుకుంటాడో అనేది ఒక ఆలోచన. సరే ఏం చేద్దాం ట్రై కళ్యాణ్ గారు? చేద్దాం మరి, ఆవిడ అంత భయపడుతూ. సరే నెంబర్ ఫార్వర్డ్ చేయండి, నేను కాల్ చేస్తాను. ఓకే అండి. ఓకే ఓకే. నమస్తే గోపికృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం అనే ప్రోగ్రాం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి చెప్పండి మేడం, చెప్పండి మేడం. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలండి, మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి. దేని గురించి అండి? ఇది అందమైన జీవితం అని చెప్పి నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, సైక్రాటిస్ట్ డాక్టర్ గారు, నేను కలిపి. ప్రోగ్రామ్ నాకు తెలుసు మేడం, అంటే నాతో దేని గురించి అని. ఓకే, ప్రోగ్రామ్ తెలుసు అంటున్నారు కాబట్టి సో నాకు చాలా ఈజీ అయిపోయిందండి. మీ వైఫ్, మా వైఫ్ మాధవియా? ఎస్ మాధవి గారికి సంబంధించి మీకు సంబంధించి ఒక చిన్న విషయం మాట్లాడదామని కాల్ చేశాను. ఇదిగోండి కళ్యాణ్ గారు కూడా ఉన్నారు నాతో పాటు, ఒకసారి మాట్లాడు. కళ్యాణ్ గారు నాకు బాగా తెలుసు అండి. అట్లనా? లాస్ట్ టైం తను ఒక ఈవెంట్ లో కలిసాను. సార్ నమస్తే సార్, కళ్యాణ్ గారు. బాగా నమస్తే తెలుసు నమస్తే నమస్తే అండి. నాకు తెలుసు సార్, మనం లాస్ట్ టైం ఒక ఈవెంట్ లో కలిసాము. ఓకే ఓకే. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్, మనం ఒకసారి కలవాలి సార్, పర్సనల్ గా కొన్ని డిస్కస్ చేసేది ఉంది. అలాగే అలాగే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అది కాల్ వచ్చింది, చెప్పండి సార్ దేని గురించి. అదే ఫస్ట్ వేరే డిస్కస్ చేద్దాము. ఓకే ఓకే సార్ ఆయన చెప్పండి. అసలు ఎందుకు కలవాలనుకుంటున్నారు? మీరు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు సార్? ఇంతకు ముందు ఎప్పుడు కలిసారా? చిన్న ఈవెంట్ లో మనం కలిసాము లాస్ట్. ఇప్పుడు ఈసారి కలిసేది దేనికి? ట్రీట్మెంట్ కా ఏమన్నా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం కాదు సార్, అంటే కొంచెం నాకు ఐడియాలజీస్ అవి షేర్ చేద్దాం అనేసి మీ ద్వారా. మీరు ఈవెంట్స్ అవి చేస్తుంటారు కదా. ఎటువంటి ఐడియాలజీస్ సార్? కొద్దిగా వినాలని ఏమన్నా ఉంది. తెలుసుకోవచ్చా అంటే మేము? మళ్ళీ టైం ఎక్కువ అవుతే నేను ఆతృత తట్టుకోలేను. ఏం ఐడియాలజీస్ అవి? అంటే మన డిసిప్లిన్ గురించి, మనకి కొంచెం పద్ధతి గురించి, పబ్లిక్ సివిక్ సెన్స్ గురించి, మన మెయింటెనెన్స్ గురించి, పబ్లిక్ బిహేవియర్ గురించి, ఇలాంటిది కొంచెం టోటల్ గా పబ్లిక్ ఉంటాయి కదండి. గోపీకృష్ణ గారు టోటల్ పబ్లిక్ అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. అలాంటి టాపిక్స్ సార్ తో కొంచెం నా అదే. ఐడియాలజీస్ షేర్ తప్పకుండా అదే, మాట్లాడదాం, అదే. తప్పకుండా మాట్లాడదాం. మీరు కూడా వెల్ క్వాలిఫైడ్ పర్సన్. పబ్లిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ప్రైవేట్గా ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. మీ మిస్సెస్ మాకు కాంటాక్ట్ చేశారు సార్. ఆవిడ పరిస్థితి ఏంటంటే ఆగమ్య గోచరం. ఏం చెప్పాలో నవ్వాలో ఏడవలేనటువంటి పరిస్థితి ఆవిడ ఏమంటున్నా? సార్ మేము ఇద్దరం హ్యాపీ సార్, తను నాతో బాగుంటుంది. తను మిమ్మల్ని అప్రోచ్ ఏది పగలు రాత్రి శానిటైజర్తో కడుక్కుంటున్నా కాదు సార్. ఇప్పుడు ఆవిడ ఏమన్నారంటే ఒక్క 2 నిమిషాలు నా మాట వినండి, తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ ఆవిడ చాలా దుఃఖంలో బాధలో మాట్లాడుతున్నారు. సీతబాధ సీతవి, పీతబాధలు బీతవి అంటారు. కానీ ఇక్కడ కోవిడ్ అయిపోయి ఇప్పుడు దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది, లేదంటే 3.5 సంవత్సరాలు అవుతుంది. రెండో వేవ్ కూడా వెళ్ళిపోయి. ఇప్పటికీ కూడా నా భర్త శానిటైజర్లో స్విమ్మింగ్ చేయటం తప్ప మిగతావన్నీ చేస్తాడండి. మొత్తం ఇంటిళ్ళ పాది శానిటైజరు, ఆఖరికి డబ్బులు నోట్లు, ఇది అది అన్నీ. ఇంకా ఆ లిస్ట్ అంతా నేను ఇప్పుడు చెప్పలేను నా నోటుతో. ఆఖరికి కరెంటు మీటర్లతో సహా. ఇదంతా ఏంటమ్మా, ఇదంతా విడ్డూరంగా ఉంది. అది ఏమైనా ఓసిడి లాంటి ప్రాబ్లం ఏమో, దానికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే తగ్గుతుందేమో, చాలా ప్రమాదము. ఎందుకంటే వాటర్తో కడగటాన్నే మేము విడ్డూరంగా వద్దమ్మా అని అంటాం. ఎందుకంటే అది రకరకాల కారణాలకు దాడి. అదే శానిటైజర్ అంటే కనుక ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ఏ ఫైర్ హెజార్డ్, రిస్క్. అది పిల్లలు కూడా ఆఖరికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ బ్యాగులు కడుగుతారంట, ఆ పర్సులు కడుగుతారంట, డబ్బు నోట్లని శానిటైజర్లో కడిగి బట్టలు ఆరేసినట్టు ఆరేస్తారంట. ఏంటి సార్ ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త వైరస్ వస్తుంది, ఇది కాస్త ఇంకో లెవెల్కి పోతుందేమో అనేటటువంటి భయంతో నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, నన్ను రక్షించండి మహాప్రభు అని ఆవిడ మమ్మల్ని వేడుకుంటుంది. సార్ ఇది తను నా దగ్గర అంతా హ్యాపీగానే ఉంది సార్. బై ద వే ఆవిడ కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో లైన్ లో ఉన్నారు. ఎస్. మాధవి ఉందా అండి అక్కడ? మాధవి మా దగ్గర లేదండి, టెలిఫోన్ లైన్ లో, వేరే కాల్లో, మీ కాల్లోనే ఉన్నారు. ఓకే 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 సార్, చెప్పండి. లేదు మాధవి మాట్లాడమ్మా ఒకసారి, మళ్ళీ ఎందుకు ఇది గోప్యంగా ఉంచు. అంతే కదా. హలో సార్ చెప్పండి సార్. మాధవితో మాట్లాడండి ఒకసారి. ఉన్నావా మాధవి లైన్ లో? ఉన్నానండి. ఏంటి మాధవి, నువ్వు ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. కానీ ఇది నేను అన్ని చెప్పిన కదా, నేను ఏం చేసినా మన కోసమే కదా. నువ్వు ఇట్లా ఇది మన పబ్లిక్ ప్లాట్ఫామ్ లో దీన్ని డిస్కస్ చేయాల్సినంత ఏముంది నీకు? ఒక లెవెల్ వరకు అది మన వరకే ఉంటుందండి. అంటే అది నేను తట్టుకోలేక నేను వీళ్ళకి ఏంటి మాధవి, నువ్వు తట్టుకోలేనంత ఏం జరుగుతుంది చెప్పు. ఇప్పుడు శానిటైజ్ చేసుకోవడంలో తప్పే ఉంది మనకి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందే కరోనా టైంలో, అవునా కదా? నేను ఎంత బాగా చూసుకున్నాను. ఒకసారి వైరస్ ఇన్ఫెక్ట్ అయితే అది ఎలా ఉంటది చెప్పు.
నేను ఎంత కేర్ తీసుకున్నాను నీకు పెళ్లి విషయంలో గానీ, మనం ఫుడ్ తీసుకునే విషయంలో గానీ, నైబర్స్ విషయంలో గానీ, ఏ టు జెడ్ నేను ఎంత బాగా చూసుకున్నాను నేను. పని పాపం అది శానిటైజ్ అనేది అది మన సేఫ్టీ కదా, నీకు దాంట్లో తప్పేం కనపడుతుంది నీకు. పాపం కానీ మీకే 2 సార్లు వచ్చిందండి అమ్మా పాపం మీకే 2 సార్లు కరోనా వచ్చింది మేడం. అది మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా అది ఫేట్ మేడం. అట్లా అని చెప్పి మనము జాగ్రత్తగా ఉండకుండా ఎలా ఉంటాం మేడం? అయ్యో జాగ్రత్తగా ఉండాలండి, కానీ ఆ జాగ్రత్త శృతి మించితే కాస్త ఇబ్బంది కాదు ఫ్యామిలీకి? ఎంత జాగ్రత్త తీసుకున్నా దాని వల్ల తప్పే ఉంది మేడం. అది ఇబ్బంది ఎందుకు అవుతుంది మేడం మనకి? నాకు అది అలవాటు మేడం. ఇప్పుడు తను కూడా అలవాటు అయిపోయింది. మేము ఎదురు అలా కేర్ఫుల్ ఉంటాము. ఇప్పుడు బయట సొసైటీలో ఎలా ఉందో మేడం, ఇప్పుడు పొల్యూషన్ కానీ, ఈ బ్యాక్టీరియా కానీ, తినే ఫుడ్ దగ్గర నుంచి కానీ, నైబర్స్ కానీ ఎవరు హైజీనిక్ ఉంటున్నారు మేడం? కాదండి, లేదు. మరి అలాంటప్పుడు శానిటైజర్ తాగట్లేదు ఏంటి మీరు? సార్ ఇక అలా అంటే ఎలా చెప్తాను సార్, మన ఎక్స్టర్నల్ గా వీలైనంత వెళ్ళిపోయిందండి. ఏమండి మీ శానిటైజర్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, పుక్కలిస్తారంట, గార్గిలింగ్ చేస్తారంట, గర్ర గుర్ర అంటారంట, ఓస్తారంట, ఇంకొద్దు లోపలికి వెళ్తే పిల్ల చేతి కూడా చేయిస్తారేమో అని మాకు భయంగా ఉంది. మేము అనేది ఏంటంటే కరోనా వైరస్ వీనౌట్ అయిపోయింది, అది అంతరించిపోయింది, దాని సంగతి ఇప్పుడు ఏమీ లేదు. అప్పుడు కూడా మనం చాలా అతిగా భయపడ్డాం అనేటటువంటి మాటలు కూడా కొంతమంది డాక్టర్స్ చెప్పారు. తర్వాత ఏదేమైనా కూడా ఆ ఫేస్ వెళ్ళిపోయిన తర్వాత ఈ విపరీత ధోరణి ఏంటి సార్? అది విపరీతం అని మీరు అంటున్నారు కానీ సార్ ఇప్పుడు లైఫ్ మేడం, అది పార్ట్ ఆఫ్ మన లైఫ్. ఇప్పుడు మనం అలా హ్యాబిట్యూట్ అయిపోయాము. ఇప్పుడు ఇల్లు నీట్ గా ఉండటం నాకు నచ్చుతుంది, అది శానిటైజ్ చేయటం నాకు నచ్చుతుంది. ఇదేం బ్యాడ్ హ్యాబిట్ కాదు కదండి. ఏదో మందో సిగరెట్ డ్రగ్స్ లాగా శానిటైజ్ చేసుకోవటము, నీట్ గా ఉండటము, ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ ఉండటము, బిడ్డను కేర్ తీసుకోవడము, ఇది తప్పెలా అవుతుందండి? అవన్నీ అర్థమవుతున్నాయి. అవన్నీ అర్థమవుతున్నాయి. అసోసియేటెడ్ రిస్క్స్ ఏంటండి? అసోసియేటెడ్ రిస్క్స్ ఏంటి? ఇప్పుడు మీరు నీళ్ళతో చేతులు కాళ్ళు కడగట్లేదు, శానిటైజర్తో కడుగుతున్నారు. అంత విపరీతంగా శానిటైజర్ వాడటం వల్ల స్కిన్కి జరిగేటటువంటి డ్యామేజు, ఆ స్కిన్ కాస్త మళ్ళీ పగుళ్ళు ఏర్పడి మళ్ళీ అందులోంచి ఇన్ఫెక్షన్లు వచ్చేటటువంటి ఛాన్సు, ఫైర్ అండ్ రిస్క్ హెజార్డ్. శానిటైజర్ అంటే కనుక ఒక ఫ్యూల్, ఒక పెట్రోల్ లాంటిది. ఎక్కడన్నా ఎవరన్నా ఇంట్లో పొరపాటు ఒక గ్యాస్ లైట్ కానీ లేదంటే ఒక అగ్గిపుల్ల కానీ వెలిగిస్తే కనుక మొత్తం ఇల్లు అంతా కూడా అగ్నిగుండం అవ్వదండి. ఫుడ్లో మీకు తెలియకుండానే ఫుడ్లో శానిటైజర్ మిక్స్ అవుతుంది. మీరు ఎందుకంటే కనుక కాయగూరలు కూడా శానిటైజర్తో కడుగుతున్నారంట, పాల ప్యాకెట్లు శానిటైజర్తో కడుగుతారంట, మీరేమొచ్చి గార్గిలింగ్ చేస్తున్నారు, పుక్కలిస్తున్నారు, ఊస్తున్నారు. మీరు శానిటైజర్ బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది, లిపిడ్ నిమోనియా అని రావచ్చు, లంగ్స్లోకి శానిటైజర్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. మరి ఇవన్నీ ఆలోచించారా? ఇప్పుడు నేను ఏం చేసినా గానీ ఎక్స్ట్రీమ్ కేర్ కోసమే సార్. ఇప్పుడు మాధవి నీకు మిస్అండర్స్టాండ్ చేసుకుని అక్కడ దాకా వచ్చింది తప్ప నేను తను ఎంత బాగా చూసుకుంటాను సార్. తను అడిగిందంతా చేస్తాను. మీరు బాగా చూసుకోవట్లేదండి, మరీ ఎక్కువ బాగా చూసుకుంటున్నారనే ప్రాబ్లం. తన సేఫ్టీ, నా బిడ్డ సేఫ్టీ, ఈ పొల్యూటెడ్ ఈ అన్హెల్తీ క్లైమేట్ నుంచి ఈ నైబర్ అప్పుడు ఎవ్వరూ లేకుండా మనం మాత్రమే ఉండేలా ఒక ఇల్లు కట్టుకొని దూరంగా వెళ్ళిపోయి మూడో మనిషి, మీ ముగ్గురు ఉన్నారు కాబట్టి 4వ మనిషితో సంబంధం లేకుండా అన్నీ మనమే తయారు చేసుకొని, అన్నీ మనమే వండుకొని, మనమే పండించుకొని, మనమే తిని అలాంటి జీవితంలోకి వెళ్ళిపోవాలండి. సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోతారు మీరు. పీరియడ్స్ అప్పుడు కూడా అమ్మాయిని మీరు ఇబ్బంది పెడుతున్నారంటే అది ఆలోచించండి. మీరు అది శుభ్రత అనుకుంటున్నారు, ఆ శుభ్రత తనకి ఎంత బాధ కలిగిస్తుందో కదా మేడం. అది అన్న ఇప్పటి నుంచి కాదు మేడం, అది మా తాత ముత్తాతల నుంచి కూడా అది మనం ఫాలో అవుతాము. అది అంటూ లెక్కనే. అది ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా ఏమున్నా గానీ అది అంటే కదండి. ఇప్పుడు మేము టచ్ చేయలేము. అది మా కల్చర్ అండి, అప్పటి నుంచి వచ్చింది. ఈ రోజు కొత్తగానే ఏముందండి, తన ఆ టైంలో కొంచెం అన్హైజీనిక్ ఉండొచ్చు. హైజీన్ గా ఉండాలండి. మీరు చెప్పేది మేము కాదనట్లా. ఆ హైజీన్ శృతి మించి ఎదుటి వాళ్ళకి కూడా బాధ కలిగి మీ నుంచి దూరంగా పారిపోయే పరిస్థితికి రాకూడదు కదా. మీరు చదువుకున్నటువంటి వ్యక్తి ఎక్కడో చోట గూగుల్లోనో లేదంటే ఏఐలోనో మెటాలోనో ఎక్కడో చోట ఓసిడి అంటే ఒక్కసారి చదవండి సార్. మీరు బహుశా ఏంటంటే మీలాంటి తెలివైనటువంటి వ్యక్తులు కూడా ఇలా వ్యవహరించడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. లెట్ us నాట్ గోయింగ్ టు ద డిస్ప్యూట్. ఎందుకంటే మీ వాదన మీరు కంటిన్యూస్గా అలా వాదిస్తూనే ఉంటారు. ముందు జాగ్రత్త చర్య తప్పంటారా అంటారు, మా పిల్లాన్ని బిడ్డని ఇంత బాగా చూసుకోవటం నేరమా అంటారు. మరి మీరు చేసేటటువంటి జాగ్రత్తలు, మీరు తీసుకునేటటువంటి చర్యల వల్ల ఎవరు సంతోషపడుతున్నారు, ఎవరు సుఖపడుతున్నారు? సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మొత్తం మీ అపార్ట్మెంట్లో ఇరుగు పొరుగు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఒక్కలైనా కూడా మీ చర్యలను సమర్థిస్తారా? మీరు చేసేటటువంటి పనులు విచిత్రంగా అనిపించకపోతే మీరెందుకు మీ ఆవిడ యొక్క నోరు మూయించేసి ఏవే నువ్వు మాట్లాడకు, నేను ఇలా చేసినట్టుగా ఎవరికి చెప్పకు? కరెంటు మీటర్లు కడగటాలు ఏంటండి శానిటైజర్లతో? కరెంటు షాక్ కొట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యి మీకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కరెంటు ఇదవుతే? ఇప్పుడు నైబర్స్ అంటే ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు కదా సార్.
ఇప్పుడు వాళ్ళు కేర్లెస్, నేను కేర్ఫుల్, నేను ఎక్కువ కేర్ తీసుకుంటాను నా వైఫ్ ని కానీ నా బిడ్డని కానీ, నేను ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ బయట వాటి నుంచి కానీ ప్రొటెక్ట్ చేసుకుంటాను సార్. ఇప్పుడు మీ కేరింగ్ అమ్మాయికి బాధ అనిపిస్తోందండి. మాధవి గారు చెప్పండి, మీరు ఎలాంటి బాధపడుతున్నారు, మీరు చెప్పండి ఒకసారి. నేను చెప్తున్నా కదా, స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన వెంటనే ఆ బ్యాగ్ తో సహా ప్రతి ఒక్కటి కూడా శానిటైజ్ చేయడం. చిన్నపిల్ల దానికి ముక్కులోకి నోట్లోకి శానిటైజర్ వెళ్ళట్లేదా అండి? ఇప్పుడు మాధవి విను, ఇప్పుడు స్కూల్లో పిల్లలంతా అన్హైజీనిక్ ఉంటారు, కేర్లెస్ గా ఉంటారు, ఆ మట్టిలో ఆడుకుంటారు, ఆ పిల్లల చెత్త అంతా మీద పోసుకుంటారు, ఆ గ్రౌండ్ లో ఆడుకుంటారు, రకరకాల ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు వేరే ఇప్పుడు తిను కేర్ఫుల్ గా ఉన్నా నా పెంపకం కాబట్టి నా బిడ్డ కేర్ఫుల్ గానే ఉంటది. రేపు స్కూల్లో అందరు పిల్లలతో కలిసినప్పుడు ఎవరికి ఇన్ఫెక్షన్ ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు నా బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ కూడా శానిటైజర్ ఏంటండి? ఇన్ఫెక్షన్ ఇప్పుడు నువ్వు చెమట పెట్టుకుంటావు, బయట తిరుగుతావు, నువ్వు వాష్రూమ్ టాయిలెట్ తో సమానంగా అంతకంటే ఎక్కువ వాడతాం కదా. ఫుల్ టైం స్వెట్ ఉంటది మొబైల్ మీద, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, మనం అంతా కేర్లెస్ గా ఉంటాం దాన్ని. సో శానిటైజ్ చేస్తాం. ఇప్పుడు పాప విషయమైనా ఇంకొకటైనా నేను ఎక్స్ట్రీమ్ కేర్ తోటే. సార్ ఇది సార్ నేనేం చెప్పగలుగుతాను సార్, నేనేం మాట్లాడగలుగుతాను? రైట్ గోపి గారు, అందు గురించి నేను చెప్పాను ఇది. ఎందుకంటే ఇదంత సులభమైనటువంటి అంశం కాదు. ఓసిడి అనేటటువంటిది, అంటే నేను ఈ పదం వాడుతున్నాను, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. వినండి గోపి గారు, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా అందరికీ ఈ మధ్యకాలంలో బాగా అవగాహన వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది ఓసిడి అనేది. ఆఫ్టర్ కరోనా మీరేంటంటే ఆ దిక్కున అది చూడటానికి ఇష్టపడలేక మీ డిఫెన్స్ మెకానిజం మీరు వాడుకుంటూ ఇదేమీ కాదు, ముందు జాగ్రత్త చర్య అందరినీ సుఖపెట్టేస్తున్నాననే భ్రమ అనేటటువంటి బుడగలో మీరు ఉండిపోయారు. నా మాట వినండి, మీరు ఎలాగన్నా కూడా నన్ను వచ్చి కలుద్దామని అనుకున్నారు. ఓకే, మీ ప్రపోజల్స్ తీసుకురావడానికి, మీ పబ్లిక్ ప్రపోజల్స్ తీసుకురావడానికి నన్ను వచ్చి కలుద్దామని అనుకుంటున్నారు. దయచేసి అప్పుడు మీరు చెప్పిందంతా నేను విన్న తర్వాత ఓసిడికి సంబంధించినటువంటి ఇష్యూస్ నేను మీకు చెప్తాను, అది మీరు కూడా వినాలి. అయితే ఇప్పుడు చూసేటటువంటి లక్షలాది మంది ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక ఆలోచన, అవగాహన ఉండాలి. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ సభాముఖంగా నేను చెప్పాలి అని అనుకున్నాను. అదేంటి అంటే ఈ కడిగేటటువంటి ప్రక్రియ ఒకటే కాదు, ఈ ఓసిడి అనేటటువంటి దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఒక 150 నుంచి 170 రకాలు ఉంటాయి. ఓ మై గాడ్. అందులో కడిగేది అనేది సర్వసహజంగా కామన్గా అందరికీ అనేది, అదేదో సర్వానంద్ గారి సినిమా వచ్చింది కదా మేడం, అక్కడి నుంచి కొంతవరకు అవగాహన బాగా పెరిగింది దీని గురించి. ఇందులో ఏంటంటే ఒక ఆలోచన కాన్స్టెంట్గా తుంచేస్తూ ఉంటుంది, పగలనక రాత్రనక. ఇది ముట్టుకున్నాం, అది తాకాం, ఏదో తప్పు జరిగిపోతుంది, ఏదో నేరో జరిగిపోతుంది అని ముందస్తు చర్యగా ఏదో కాపాడాలనేటటువంటి ప్రయత్నంలో అక్కర్లేనటువంటి ప్రక్రియల్లోకి వెళ్ళిపోయి అమ్మ పర్లేదు ఇక్కడితో ఈ ఆలోచన చల్లబడింది అంటే ఎక్కడికక్కడ ఆలోచన రావటం, దాన్ని కడుగుడు ద్వారా తుడుచుడు ద్వారా చల్లబరుచుకోవటం, క్లియర్ అయింది అనుకోవటం. ఇదంతా కేవలం ఏంటంటే కనుక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటం, వాళ్ళు చేసేటటువంటి పని మీద నమ్మకం లేకపోవటం, సమాజం మీద నమ్మకం లేకపోవటం, వాళ్ళ లోపల ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ మీద నమ్మకం లేకపోవటం. కడుక్కుంటేనే బ్రతుకుంటామా, కడుక్కోకపోతే మన శరీరం మనం కాపాడదా, మనకంటూ ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది, అది కాపాడుతుందనే నమ్మకం లేకపోవటం. సో కాబట్టి ఏమవుతుందంటే ఎప్పటికైనా కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఇది ఎఫెక్ట్ చేసేటటువంటిది గోపీకృష్ణ లాంటి తెలివైనటువంటి వ్యక్తులకి ఇది ముఖ్యంగా. ఎందుకంటే కనుక వీళ్ళు ఏ యాంగిల్లో వాళ్ళు రీసెర్చ్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్ తీసేసుకుంటూ ఉంటారు. క్రిమికీటకాలనే కదా మనం కడుగుతున్నాము, బ్యాక్టీరియాని అవాయిడ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేస్తాయి కదా, ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేస్తే లైఫ్ స్టైల్ బాగుంటుంది కదా, లైఫ్ స్టైల్ బాగుంటుంది, హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సింది అలా అనుకుంటున్నారే కానీ ఇందాక నీ శానిటైజర్ వల్ల నీకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒకసారి ఈ విధంగా ఆలోచించు అంటే కనుక ఆ మ్యాటర్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు, సార్ మేము డబుల్ డిగ్రీ ట్రిపుల్ డిగ్రీ చేసాం, గవర్నమెంట్ జాబ్స్, ఆంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ కంపెనీస్, సిఇఓస్ కింద చేస్తున్నాం, మాకు ఓసిడి ఏంటంటారు. ఓసిడి అనేటటువంటిది దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ బాగా తెలివితేటలుండి ఆలోచన శక్తి, చదువుకున్నా చదువుకోకపోయినా తెలివితేటలు ఆలోచన శక్తి బాగా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కడిగి తుడిచేటటువంటి బ్యాచ్ అంతా కూడా డాక్టర్ దగ్గరికి ముందొస్తూ రారు. జాగ్రత్త కాస్త అతి జాగ్రత్త కింద మారి జబ్బు కింద మారిపోయింది ఇది. అతను ఒప్పుకోకపోయినా అది వాస్తవమైనటువంటి నిజం. అతను నన్ను గౌరవించేటటువంటి వ్యక్తి కాబట్టి అతను నా దగ్గరికి వస్తారు అని నేను అనుకుంటున్నాను.
మనం కలుద్దాం సార్, మనం మాట్లాడదాము. ఇప్పుడు మీరు చెప్పిన కూడా నేను కూడా థింక్ చేస్తాను సార్. ఓకే, మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు అంత పెద్దవారు, మీరు చెప్పినప్పుడు కంపల్సరీ నేను కూడా ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాను సార్. కంపల్సరీ ఆలోచిస్తాను. ఈ రిపీటెడ్ థింగ్స్ చేయడం వల్ల కూడా మేబీ నా పర్సనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ కానీ లేకపోతే వర్క్ ఏరియాలో కూడా కొంచెం ఏమైనా అవుతుండొచ్చు. నేను ఒకసారి మీరు చెప్పిన తర్వాత కంపల్సరీ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాను సార్, కరెక్ట్ చేసుకుంటాను. ఈ విషయంలో మిమ్మల్ని కలుస్తాను సార్. ఇది కాకుండా మనం ఇప్పుడు నా దగ్గర వేరేవి కొన్ని ఉన్నాయి కదా సార్, అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మిమ్మల్ని కలుస్తాను. డన్ సార్, డన్ సార్, డన్ సార్. మీరు నా దగ్గరికి వస్తానంటే నేను మీ గురించి ఏదైనా చేస్తాను. రండి సార్ ప్లీజ్. ఖచ్చితంగా వస్తాను సార్. ఇప్పుడు ఈ విషయం నేను కరెక్ట్ చేసుకుంటాను అండ్ మీరు ఇచ్చే ఇన్పుట్స్ కంపల్సరీ తీసుకుంటాను సార్. నాకు చాలా గౌరవం అండి. మనం వచ్చినప్పుడు కూడా డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలుద్దురు కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు, మేడం జయ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. మంచి హ్యాపీ ఎండింగ్ అమ్మా. లవ్లీ ఫ్యామిలీ, యు విల్ ఆల్ బి హ్యాపీ టుగెదర్ ఫర్ ఎవర్. ఒక్కసారి అప్పుడు నా దగ్గరికి వస్తే కనుక ఐ థింక్ డెఫినెట్లీ విల్ వర్క్ అరౌండ్ ఇట్. అమ్మా షూర్ సార్. ఒక్క మాట అండి, ఒక్క మాట అండి గోపికృష్ణ గారు చివరికి ఒక్క మాట. హెచ్ఎంపివి వైరస్ అనేది మన మీద ఎలాంటి ప్రభావం చూపించట్లేదండి. నేను చాలా మంది ఎక్స్పర్ట్స్తో, ముఖ్యంగా డాక్టర్స్తో మాట్లాడానండి. ఆ వైరస్ ప్రభావం చూపించట్లేదు, కానీ జాగ్రత్తగా ఉందాం. ఖచ్చితంగా మేడం. రైట్ అండి, నమస్తే. ఓకే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. అతనికి మిగతావన్నీ హెచ్ఎంపివి గురించి అతనికి వినిపించవు, జాగ్రత్తగా ఉందాం అని లాస్ట్ లో అన్నారు. అదొకటి వినిపిస్తుంది. డాక్టర్ గారు ఈయన టర్న్ చేయొచ్చండి, మార్చచ్చమ్మా. అతను ఎప్పుడైతే కనుక రావడానికి ఇష్టపడ్డారో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఒకటి మనం హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అతను మీ అభిమాని. సో మీరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఈజీ అయింది. అది మనకి గుడ్ టాస్క్ అన్నమాట. రైట్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ జగన్. నమస్తే.